చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. మా నాయకుడు చంద్రబాబు నాయుడు మీద, అదేవిధంగా మా యువ నాయకుడు లోకేష్ బాబు మీద మాట్లాడే తీరు చూస్తే అందరూ కూడా బాధపడే విధంగా, అందరూ కూడా అసహించుకునే విధంగా మాట్లాడుతున్నారు. నిజంగా ఆయన చెప్పేది, 2 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 2 సార్లుగా ఎంపీగా అవకాశం ఇవ్వడం, 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి ఇచ్చారు. అంత గౌరవం ఇస్తా ఉంటే నాకు గౌరవం లేదు అని చెప్పి నా అగౌరవపరిచారని చెప్పడం. ప్రత్యేకంగా నారా లోకేష్ బాబు గురించి ఆయన ఏ విధంగా, ఏ అర్హత ఉంది, ఏ విధంగా ఏ యొక్క హోదాలో పాదయాత్ర చేశారని చెప్పి అన్నారు. నారా లోకేష్ గురించి మాట్లాడాలంటే ఆయన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, నందమూరి తారక రామారావు మనవడు, మా నాయకుడు చంద్రబాబు కుమారుడు. అదేవిధంగా ఆయన యొక్క పరిపాలన దక్షత వస్తే లోకేష్ బాబు మంత్రివర్యులుగా చేసినప్పుడు రాష్ట్రంలో ఐటీ రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడు, కానీ పంచాయతీరాజ్ శాఖలో మరి నిజంగా ఏ గ్రామ పంచాయతీ చూసినా సరే, మా పక్కన మా రామకృష్ణ రెడ్డి ఉన్నారు, స్వాతంత్రం వచ్చాక, భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో గ్రామాల్లో రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ అభివృద్ధి చేశారంటే నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఇది చేశారు విషయం వాస్తవం. లోకేష్ గారిని అర్హత, భావితరం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే అర్హత లోకేష్ బాబు. లోకేష్ బాబు నిజంగానే పాదయాత్ర చేస్తూ ఉంటే ఎంతమందిని ఏ విధంగా స్పందించాడు, వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పడం కానీ, ప్రజల సమస్యలు చెప్పినప్పుడు సానుకూలంగా వింటూ, విలేకరులైన ప్రశ్నలకు కూడా సమాధానం చెబుతూ, ఆ సందర్భానుసారం మాట్లాడుతూ, నిజంగా ప్రతి ఒక్కరు కూడా లోకేష్ శభాష్ అంటుంటే లోకేష్ బాబుని మాట్లాడేది చాలా బాధాకరం, దురదృష్టకరం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటం, నిజంగా చంద్రబాబు నాయుడు గారు నిజంగా తెలుగుదేశం క్యాటర్గే కాదు, దేశంగా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి చాలామంది మేధావులు చంద్రబాబు గారిని గొప్పగా చెప్తారు. మొన్న ఆయన అక్రమ అరెస్ట్ చేస్తే ప్రపంచంలో అనేక దేశాల నుంచి ఆయనకి సానుకూలంగా మద్దతు ఇచ్చారు. నిజంగా విజన్ నాయకుడు, నిజాయితీగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడు గురించి ఓకే నీకు ఇష్టమే తెలిపోవాలి తప్ప, నువ్వు ముందే వైసీపీ నాయకుడితో, జగన్మోహన్ రెడ్డి గారితో ఒక అండర్స్టాండ్తో ఉండి ఈరోజు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని మాట్లాడడం నుంచి చాలా బాధాకరమైన విషయం చెప్పి మేము ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా వారు మాట్లాడతారు, తిరువూరులో సరిగ్గా జంగడ నా మీద దాడికి వచ్చారన్నమాట. అవాస్తవం. ఎందుకంటే ఆ రోజు నేను కానీ రఘురాం గారు కానీ మొదలు వెళ్ళాం, తెలుసుకున్నాం. అక్కడ చెప్పే నాయకులు తెలుగుదేశం క్యాడర్ కానీ పోలీసు వారి ద్వారా కూడా ఎంక్వైరీ చేస్తే ముందుగా వీళ్ళే ఘర్షణ దిగి, వీళ్ళ క్యాడరే అక్కడ ఉన్నటువంటి దత్తు గారు ఎవరైతే ఇన్ఛార్జ్ ఇచ్చిన ఇన్ఛార్జి గౌరవిస్తాం, అటువంటి ఇన్ఛార్జి దత్తు గారితో వాదన దిగి వాళ్ళ మీద ఫ్లెక్సీలు దింపేసి మళ్ళా వాళ్ళ మీద దాడి చేయటం అనేది, ఎందుకంటే మీరు ఆ స్థాయిలో అబద్ధం ఆడటం ఏమాత్రం తగదు. ఎందుకంటే ఓకే 2 టైమ్స్ ఎంపీ అయ్యావు, నీకు నచ్చలేదు మా పాలసీ, వెళ్ళిపో, అంతేగాని వ్యక్తిగత బాబు కానీ లోకేష్ బాబు గారు మాట్లాడడం దుర్మార్గం చర్య అని చెప్తున్నాం. ఇప్పటికైనా సరే దీన్ని తెలుగుదేశం పార్టీ మేము ఆ విధంగా మాట్లాడవచ్చు, కానీ మా నాయకుడు, విజ్ఞత గల నాయకుడు ఏ విధంగా అయితే మేము ఖండిస్తున్నాం తప్ప అదే విధంగా మాట్లాడాలంటే చాలామంది తెలుగుదేశం క్యాడరు జిల్లాలో ఉన్నారు, స్టేట్ వైడ్ మాట్లాడే ఉన్నారు, కానీ ఆ విధంగా మాట్లాడే సబబు కాదు అని చెప్పి ఎంపీ నాని గారికి చెప్పేది. అది అసాధ్యం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క వ్యక్తి దాన్ని పూర్తిగా తీసేయడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే తప్పకుండా విజయవాడ పార్లమెంట్ ఎన్టీఆర్ జిల్లాలో 7 సీట్లు 7 తప్పకుండా శాసనసభ్యులతో పార్లమెంట్ సభ్యులుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డెఫినెట్గా గెలుస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.